హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే బాదుషా చేసుకుందామండి. ఓకేనా? ఎలా చేయాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ మనం చూసేద్దామండి. బాదుషా చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనండి. ఓకే. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాదుషా చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. ఈ గ్లాస్ అండి, ఈ గ్లాసు ఒక గ్లాసు పిండి, మైదా పిండి. ఓకేనా? జల్లించి పెట్టుకున్నాను. ఈ గ్లాసు మైదా పిండి ఒక గ్లాస్. ఓకేనండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసుల షుగర్ పాకం కోసం. ఓకేనా? 2 గ్లాసుల షుగర్ కొలిచి పెట్టుకున్నాను. పోసేటప్పుడు నేను కొలిచి చూపిస్తా. నెక్స్ట్ 1.5 గంట పెరుగండి, ఒక 20 గ్రామ్స్ నెయ్యి, బేకింగ్ పౌడర్, ఇదేమో మన వంట సోడా ఒక చిటికెడు. ఓకేనండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ మనం పాకంలో వేసుకోవడానికి ఒక 1/2 టీ స్పూన్. ఇంకోటండి, మనకు ఇది పటిక బెల్లం అండి, ఒక 4 ముక్కలు పటిక బెల్లం వేస్తున్నా పాకంలో. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనకు ఈ బాదం, జీడిపప్పు ఏమో తురిమి పెట్టుకున్నాను. ఓకేనండి. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపేద్దాం. ఓకేనా? కనపడ్డాయండి అన్నీ. ఇప్పుడు మనం పిండి కొలుసుకుందామండి. మైదా పిండి కొలుస్తున్నా. చూసారా? 1 గ్లాస్. నెక్స్ట్ అండి, ఒక చిటికెడు వంట సోడా వేసేస్తున్నా. ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, అది కూడా వేసేసా. ఇప్పుడు అన్నీ సెంటర్లో పోస్తున్నా. ఇప్పుడు పెరుగు 1 గంట మీద కొంచెం వేసా అండి పెరుగు. ఇది కూడా వేసి మిక్స్ చేద్దాం. పిండి కలిపి పెట్టుకుందామండి, తర్వాత పాకం చూద్దాం. పిండి కలుపుతా అండి. చూసారండి? ఇంత మెత్తగా ఉండాలి. ఇది ఒక 1/2 గంట మనం పక్కన పెట్టుకుందాం. తడిగుడ్డ వేసుకొని ఒక 1/2 గంట పక్కన పెడితే ఇంకా స్మూత్గా అవుతుందండి. అప్పుడు మనం బాదుషా చేద్దాం. ఈలోపు మనం పాకం పట్టేసుకుందాం. కనపడుతుందిగా అండి? ఓకే. ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. మనం అదే గ్లాస్ తోటి షుగర్ కొలుద్దామండి. ఓకేనా? పాకం పట్టుకుందాం. 1 గ్లాస్. చూసారా? 2 గ్లాస్ పోసేస్తున్నా. నాకు షుగర్ కరిగిందండి. మొత్తం షుగర్ అంతా మంచి కరిగింది. గులాబ్ జామ్ పాకంలాగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ పటిక బెల్లం వేద్దామండి. ఈ 4
పటిక బెల్లం ముక్కలు వేస్తున్నా. ఇలాచి పొడి, ఇలాచి పొడి కూడా వేసేసాం. కొంచెం మరగనిద్దాం. కొద్దిసేపు మరగనిచ్చి దింపేద్దామండి. దింపేసి మనం పిండి చూద్దాం. చూసారా, మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇంకా దింపేద్దామండి. దింపి పక్కన పెట్టుకుందాం. పక్క స్టవ్ మీద పెట్టి మనం మూకుడు పెట్టుకొని నూనె పోసేసుకుందాం. ఇది కాగుతూ ఉంటుంది. మనం ఈలోపు బాదుషా చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మనం ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పిండి చూద్దామండి. పిండి ఇలా తడిగుడ్డేసి పెట్టాను. ఇప్పుడు మెత్తగా అయిపోయింది, స్మూత్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం బాదుషాలు చేద్దాం. ఇలా ఒత్తుకున్నామండి. 2 సైడ్స్ ఇలా ఒత్తుకున్నాం. ఇలా రౌండ్ అప్ చేసి కొంచెం వెడల్పని ఇలా ఇలా అండి. అర్థమైంది కదా, అన్నీ అలా చేసేసుకుందామండి. చూశారండి, ఇలా చేశాను అన్నీ. ఇప్పుడు మనం వేపుకుందాం. ఓకేనా, నూనె కూడా బాగా గాలింది. వేపేసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేపుకుందాం. ఇలా మధ్యలో ఇట్లా పట్టుకొని ఒక్కొక్కటిగా వేద్దాం. ఈ కలర్ వచ్చాక తీసుకోవాలండి. ఇవి ఇందులో వేసేద్దామండి. ఇట్లా స్లోగా వేపుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. మన పాకంలో ఇలా తీసుకున్నాను. టేస్టీ బాదుషా అండి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయా హ్యాపీ హోమ్ చూస్తూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. ఓకేనండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందులో నా కుటుంబం కూడా ఉండాలండి. ఓకేనా మరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.